Good morning students. Today I will tell you కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మనము లేబర్ కాస్ట్ శ్రమ వ్యయంలో ఉన్నామండి. శ్రమ వ్యయంలో ఆల్రెడీ చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం, అంటే థియరిటికల్గా ప్రాబ్లమేటిక్గా. సో అందులో వేతన చెల్లింపు పద్ధతులు మెయిన్ పార్ట్. వేతన చెల్లింపు పద్ధతుల్లో కాలాన్ని బట్టి వేతనం, పన్ని బట్టి వేతనం, పన్ని బట్టి వేతనంలో 4 రకాలు. ఆ 4 రకాల్లో సాధారణ పీసు రేటు పద్ధతి, టేలర్ భేదాత్మక పీసు రేటు పద్ధతి, మెరిట్ గుణాత్మక పీసు రేటు పద్ధతి, గాంటాస్క్ అండ్ బోనస్ ప్లాన్, సో ఇతర ప్రీమియం పద్ధతులు, హాల్సే మరియు రోవాన్ పద్ధతి. సో ఇవన్నీ మనం థియరిటికల్ ప్రాబ్లమేటిక్గా కంప్లీట్ చేసేసుకున్నాం. రివిజన్ సమ్స్ కూడా ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. సో చాలా వరకు మీరు మొత్తం లేబర్ కాస్ట్ శ్రమ వ్యయం టాపిక్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నారు. సో ఇక్కడ చూడండి ఒకసారి, అందులోనే నెక్స్ట్ రివైజ్డ్ సమ్ ఇది. సో ఇది లాస్ట్ సమ్ కూడా అండి. ఇక్కడికి చాలా సమ్స్ అయినాయి. మీకు సమ్స్ థియరిటికల్గా పీడిఎఫ్స్ వచ్చాయి అండ్ సమ్స్ పార్ట్ పీడిఎఫ్స్ వచ్చాయి. సో ఇవన్నీ నోట్స్లో మీరు యూనిట్ సెకండ్ యూనిట్లో సెకండ్ పార్ట్లో మీరు రాశారు కాబట్టి నోట్స్లో 1 by 1 థియరీ అండ్ క్వశ్చన్స్ కూడా థియరీ పార్ట్ థియరీ నోట్స్లో, సమ్స్ పార్ట్ దగ్గర రాసుకుని టోటల్ నేను చెప్పిన ఆల్ సమ్స్ మొత్తం ఎన్ని వీడియోస్ వచ్చాయో అన్నీ కూడా మీ నోట్స్లో ఉండాలి. సో ఇవన్నీ నోట్స్ల తర్వాత ఒకసారి నోట్స్లు అన్నీ కూడా చెక్ చేయబడతాయి. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి ఈరోజు టాపిక్లో లాస్ట్ సమ్ కూడా అండి. ఇది చాలా జాగ్రత్తగా వినండి. అండ్ ఇందులో కొత్త పాయింట్ ఉంది, అందుకని సమ్ చెప్పడం జరుగుతుంది. సో చూడండి, 2007 జనవరి మొదటి వారంలో నాగార్జున అనే కార్మికుడు 30% వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. అంటే 48 గంటలు కలిగిన వారానికి గంటకు 4 రూపాయలు చొప్పున వేతనాన్ని పొందుతున్నాడు. ఒక వస్తువు ఉత్పత్తికి 10 నిమిషాలు అవసరమవుతాయని అంచనా వేసినారు. ప్రోత్సాహక పథకం వలన ఆ సమయం 20% పెంచబడుతుంది. క్రింది పద్ధతి ప్రకారం అతని వేతనాన్ని లెక్కించండి. సో 50% బోనస్తో ఏ పన్ని బట్టి వేతనం, బి హాల్సే ప్రీమియం బోనస్ పథకం, సి రోవాన్ పథకం. ఏ చూడండి, పన్ని బట్టి వేతనం సంపాదన ఈక్వల్ టు ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇంటూ యూనిట్ ఒక్కింటికి రేటు. క్వశ్చన్ అది. సో క్వశ్చన్ చూసిన తర్వాత నేను ఆన్సర్లో ఇక్కడ మనకి ఏబిసి లెక్కించమన్నాడు. ఏ ఫార్ములా మీకు తెలుసు ఆల్రెడీ, అది రాస్తాను. ఉత్పత్తి చేసిన యూనిట్లు ఎన్నండి చూడండి, క్వశ్చన్లో ఎక్కడిచ్చాడు, నాగార్జున అనే కార్మికుడు 300 ఉత్పత్తి చేస్తున్నాడు. 48 గంటలు, వారానికి గంటకు 4 రూపాయలు చొప్పున వేతనాన్ని పొందుతున్నాడు. సో అయితే ఒక వస్తువు ఉత్పత్తికి 10 నిమిషాలు అవసరం అని చెప్తున్నాడు. ఆ 10 నిమిషాలను ప్రోత్సాహక పథకం వలన కార్మికుడి కోసం 20% పెంచారు. దాని ప్రకారం మనం ఇక్కడ ఉత్పత్తి చేసిన యూనిట్లు అనేవి తెలుసుకోవాలి. ఉత్పత్తి చేసిన యూనిట్లు డైరెక్ట్గా ఇవ్వలేదండి. సో దాన్ని కనుక్కుందాం. చూడండి, ఉత్పత్తి చేసిన యూనిట్లు మనకి మొత్తం ఎన్ని ఇచ్చాడంటే, ఇక్కడ నాగార్జున అనే కార్మికుడు 300 వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు. అవి ఉత్పత్తి చేసిన యూనిట్లు అవుతాయి. కింద చూసుకోండి, అనుమతించిన కాలం ఎంత అంటే 300 ఇంటూ 12 నిమిషాలు. సో 300 ఇంటూ 12 నిమిషాలు ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనకి 300 వస్తువులు అతను ఉత్పత్తి చేసిన యూనిట్లు డైరెక్ట్గా ఇచ్చాడు. అక్కడ ఇవ్వలేని పాయింట్ ఏంటంటే, ఆ 300 వస్తువులను ఉత్పత్తి చేయడానికి అతనికి ఎన్ని గంటలు సమయం పడుతుంది అంటే ప్రామాణిక సమయం అన్నది అక్కడ ఇవ్వలేదండి. ఆ ప్రామాణిక సమయం అన్నది మనం తెలుసుకుంటున్నాం. చూడండి, అనుమతించిన కాలం ఎంతంటే 300 వస్తువులకి 10 నిమిషాలు చొప్పున ఎంత అవుతుందో మరి చెయ్యాలి. ఆల్రెడీ ఇది వరకు ఇలాంటివి చేశారు. 300 ఇంటూ 10/100 చేసేస్తే మీకు 50 గంటలు వస్తుంది. కానీ ప్రోత్సాహక పథకం వలన ఆ సమయాన్ని 20% పెంచుతున్నాడు అనేది ఇక్కడ ఒకటి రాశాడు పాయింట్ క్వశ్చన్లో. అందుకని 10 నిమిషాలు ప్లస్ 20% కట్టండి. ముందు 10 మీద 20% కడితే 2 నిమిషాలు వచ్చింది. ఆల్రెడీ 10 నిమిషాలకి కొత్తగా ప్రోత్సాహక పథకం వల్ల 20% కడితే 2 నిమిషాలు యాడ్ అవ్వాలి. ప్లస్ చేయండి, చేస్తే టోటల్ 12 నిమిషాలు. దానికి అనుమతించిన కాలం ఈక్వల్ టు 300 ఇంటూ 12 నిమిషాలు కట్టండి. సో 300 ఇంటూ 12 నిమిషాలు కడితే మీకు అక్కడ 60 గంటలు కార్మికుడి కోసం యాజమాన్యం ఇచ్చిన సమయం 60 గంటలు. ఫ్యాక్టరీ ఇచ్చిన టైము 300 వస్తువులు తయారు చేయడానికి. అతను ఎంతసేపట్లో తయారు చేశాడంటే వాటిని 48 గంటల్లో తయారు చేశాడు. అందుకు అతనికి వేతనం 4 రూపాయలు, గంటకు 4 రూపాయల చొప్పున అతనికి వేతనం అనేది ఇవ్వడం జరిగింది. కింద చూడండి, గంటకు 4 రూపాయలు వేతనం. మనం ఎందుకని అది రాసామంటే అండి, సో
సో ఇక్కడ మనకి 300 వస్తువులు తయారు చేయడానికి అతనికి గంటకు 4 రూపాయలు వేతనం, 48 గంటలు పనిచేశాడు అంటున్నారు. కానీ అనుమతించిన కాలం ఇవ్వలేదు. ఇవ్వకుండా దానికి సంబంధించిన పాయింట్ మాత్రం ఇచ్చాడు. పాయింట్ ఇచ్చాడు కాబట్టి మనకి అవసరమైన అవసరం లేకపోయినా అనుమతించిన కాలం అనేది కనుక్కున్నాం. గంటకు 4 రూపాయలు ఎందుకంటే యూనిట్ ఇక్కడ పని బట్టి వేతనం, కాలాన్ని బట్టి కాదు ఇది. కానీ యూనిట్ ఒక్కింటికి రేటు అన్నది క్వశ్చన్లో ఎక్కడ ఇవ్వలేదు. అలా ఇవ్వలేనప్పుడు మిమ్మల్ని ఏం తీసుకోమన్నాను, కాలాన్ని బట్టి వేతనం ప్రకారం మీరు యూనిట్ ఒక్కింటికి రేటు, అక్కడ గంటకు ఒక్కింటికి రేటు ఉంటుంది కదా, సో ఆ ఒక్కింటికి రేటునే ఇక్కడ పని బట్టి వేతనంలో యూనిట్ ఒక్కింటికి రేటుగా తీసుకోండి అన్నాను. సో అందుకని గంటకు 4 రూపాయలు యూనిట్ ఒక్కింటికి రేటు ఇవ్వనప్పుడు గంటకు ఇచ్చిన 4 రూపాయలనే తీసుకోండి. సో ఫార్ములా అప్లై చేయండి. సంపాదన ఈక్వల్ టు ఉత్పత్తి చేసిన యూనిట్లు 300 ఇంటూ 4, సో 240 రూపాయలు కార్మికుడి యొక్క వేతనం. అర్థమైందండి? అలాగే కాకుండా 60 గంటలతో చేసిన మనకి అదే 240 వస్తుంది. అంటే అనుమతించిన కాలం తీసుకుని 60 గంటలతో చేసిన అదే వేతనం వస్తుంది, 300తో చేసిన అదే వేతనం వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ప్రోత్సాహక పథకం వలన అతనికి 20% సమయం పెంచబడినప్పుడు అనుమతించిన కాలం కనుక్కోమన్నాడు. వాడు ఎందుకు అడిగాడో మనకు తెలియదు. అవసరం ఉన్నా లేకపోయినా కనుక్కోవాలి. ఉత్పత్తి చేసిన యూనిట్లు లెక్కలో ఉన్నాయి. యూనిట్ ఒక్కింటికి రేటు ఇవ్వలేనప్పుడు గంటకు రేటు తీసుకోండి. తర్వాత మిస్టర్ నాగార్జున హాల్సే ప్రీమియం బోనస్ పథకం ప్రకారం పొందే వేతనం 50% బోనస్ అనేది హాల్సే ప్రకారం వస్తుంది. ప్రామాణిక కాలంలో లెక్కించుట, లెక్కలో ఇవ్వనప్పుడు. ఫస్ట్ పాయింట్, 300 వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాడు. ఒక వస్తువు ఉత్పత్తికి 10 నిమిషాలు. ప్రోత్సాహక పథకం వల్ల 2 నిమిషాలు, 20% పెరుగుదల. 10 × 20/100 కడితే 2 నిమిషాలు వచ్చింది. సో ఇక్కడ మనకి 2 నిమిషాలు 10కి కలిపితే మొత్తం 12 నిమిషాలు. అనుమతించిన కాలం లెక్కలో ఇవ్వలేదు కాబట్టి పైన ఆల్రెడీ కనుక్కున్నాం కదా, దాన్నే మళ్ళీ కనుక్కున్నాం. సో మొత్తం ఎంతంటే 12 నిమిషాలు. ఇప్పుడు ఒక వస్తువు ఉత్పత్తికి 12 నిమిషాలు కాలం పడితే 300 వస్తువుల ఉత్పత్తికి ఎంత అనేది 300 × 12 సో టోటల్ మనకి ఇక్కడ గంటకు, అంటే మనం నిమిషాలు అనేది తీసుకున్నాం కాబట్టి గంటకి 60 నిమిషాలు అవుతాయి. 60 నిమిషాల్లోనే 12 నిమిషాలు భాగం కలిసింది కాబట్టి గంటకు వేతనం అనేది అతను పొందుతున్నాడు కాబట్టి అలా కనుక్కోండి. 300 × 12/60 చేయండి. చేస్తే మీకు 300 × 12/60 చేస్తే అక్కడ మనకి టోటల్ ఎంత వస్తుందంటే గంటకు వేతనం 4 రూపాయలు, అనగా 60 నిమిషాలు పడుతుంది. అర్థమైందా అండి? 300 × 12/60 గంటలు చేయాలి. పైన కూడా అంతే, 300 × 12/60. అక్కడ బ్రాకెట్లో తను రాయలేదు, మీరు క్లియర్గా రాసుకోండి. 300 ఇది వరకు ఆల్రెడీ ఇలాంటివి చేశారు కదా, అలాగే 300 వస్తువులకి 12 నిమిషాలు చొప్పున గంటకు 60 నిమిషాలు చొప్పున కడితే 60 గంటలు వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో కడితే గంటకు 4 రూపాయలు చొప్పున 60 నిమిషాల సమయం కాబట్టి, సో అందుకని మొత్తం అనుమతించిన ప్రామాణిక కాలం మనకి 60 గంటలు అనేది ఇక్కడ రావడం జరిగింది. ప్రామాణిక కాలం 60, పనిచేసిన కాలం 48 గంటలు క్వశ్చన్లో ఉంది. మిగిల్చిన కాలం తీసేస్తే 2 గంటలు. గంటకు రేటు 4 రూపాయలు. సూత్రం ప్రకారం మొత్తం వేతనం ఆర్జన ఈక్వల్ టు T × R + 50% × S - T × R. ఇప్పటి వరకు మీరు ఇలాంటి సూత్రం ప్రకారం కాకుండా మామూలుగా ఒక ఆర్డర్లో చేశారు, కానీ ఈ లెక్క ఒకటి సూత్రంలా ఉంటుంది. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు. చూడండి, మొత్తం వేతనం ఈక్వల్ టు T ఈక్వల్ టు మనకి ఇక్కడ T అనేది తీసుకున్న కాలం, అంటే పనిచేసిన కాలం 48 గంటలు. R ఈక్వల్ టు, సో గంటకు రేటు 4 రూపాయలు ప్లస్ 50% అంటే 50/100 ఇంటూ, అలాగే S అంటే మనకి ఇక్కడ ప్రామాణిక కాలం అంటారు. సో 60 గంటలు మైనస్ T అంటే పనిచేసిన కాలం, తీసుకున్న కాలం 48 ఇంటూ R అంటే గంటకు రేటు 4 రూపాయలు. అలా అప్లై చేయండి. చేస్తే 48 × 4 ప్లస్ 50/100 ఇంటూ 60 మైనస్ 48 తీసేస్తే 12 × 4 వచ్చింది. కింద ప్లస్ ముందు ఒక పార్టు ప్లస్ తర్వాత ఒక పార్టు చేయండి. ప్లస్ ముందంతా కూడా ఏంటంటే మొత్తం సాధారణ సంపాదన, అంటే పనిచేసిన గంటలు
అదే సాధారణ సంపాదన వస్తుంది కదండి, అది T/R, పనిచేసిన గంటలు ఇంటూ గంటకు రేటు. ప్లస్ తర్వాత వచ్చిందంతా ఏంటంటే బోనస్, మీరు విడిగా కట్టేవారు కదా, బోనస్ కట్టి కలిపేవారు కదా అది. సో ప్లస్ ముందు సాధారణ సంపాదన కట్టేయండి, 48 × 4 కడితే 192. ప్లస్ తర్వాత బోనస్ కట్టండి, 50/100 × 12 × 4 క్యాలిక్యులేటర్లో కానీ రఫ్గా కానీ చేస్తే ₹24 బోనస్ వచ్చింది. మొత్తం దానికి ఈ అమౌంట్ కలిపితే, బోనస్ కలిపితే మొత్తం సంపాదన 216 హాల్సే ప్రకారం నాగార్జున యొక్క వేతనం. సో అదేవిధంగా మిస్టర్ నాగార్జున రోవాన్ ప్రీమియం పథకం ప్రకారం పొందే వేతనం సూత్రం ప్రకారం మొత్తం వేతనం సంపాదన అని చెప్పి T/R + S - T/S × T/R. ఇది రోవాన్. సో రోవాన్ మోడల్లో చూస్తే ముందు T పైన రాశారు కదా, T = 48 గంటలు తీసుకున్న కాలం, పనిచేసిన కాలం ఇంటూ R, గంటకు రేట్ ₹4. సో తర్వాత ప్లస్ S = ప్రామాణిక కాలం 60 గంటలు మైనస్ T = తీసుకున్న కాలం, పనిచేసిన కాలం 48 గంటలు బై S = అనుమతించిన లేదా ప్రామాణిక కాలం 60 గంటలు ఇంటూ T = పనిచేసిన కాలం 48 గంటలు ఇంటూ R = గంటకు రేటు ₹4 కట్టండి. T/R అంటే 48 × 4 + 60 - 48 బై 60, 48 × 4 ఫార్ములా ప్రకారం అప్లై చేసాం. సో అప్లై చేసిన తర్వాత కింద చూసుకోండి, మీరు క్లియర్గా రాసుకోండి, అక్కడ షార్ట్కట్లో ఉంది. సో T అంటే ఏంటి, R అంటే ఏంటి, S అంటే ఏంటి, T అంటే ఏంటి, R అంటే ఏంటో రాసుకోండి. సేమ్ రోవాన్లో కూడా అంతే, T ఏంటి, R ఏంటి, S ఏంటి, T ఏంటి, S ఏంటి, T ఏంటి, R ఏంటి అని వివరించుకోవచ్చు. సో వివరించుకున్నా పర్వాలేదు. అయితే ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ 48 × 4 సాధారణ సంపాదన కట్టేవారు కదా ముందు మీరు, అది చేస్తే ఎంత వచ్చిందండి, 48 × 4 అది సాధారణ సంపాదన ప్లస్ 60 - 48 తీసేయండి, మైనస్ తీసేస్తే 12/60 ఇంటూ 48 × 4. నెక్స్ట్ స్టెప్లో ప్లస్ ముందు ప్లస్ తర్వాత చేయండి. ప్లస్ ముందు సాధారణ సంపాదన 48 × 4 T/R 192 ప్లస్ పనిచేసిన గంటలు ఇంటూ గంటకు రేటు, బోనస్ కలపండి 12/60 ఇంటూ 48 × 4 38.40 బోనస్ వచ్చింది. సో మొత్తం సంపాదన 192కి 38.40ని కలిపితే 230.40 అతని యొక్క మొత్తం సంపాదన. ఇదే లెక్కని ఇంగ్లీష్ మీడియంలో చూడండి. 1 సెకండ్. సో ఇంగ్లీష్లో చూడండి స్టూడెంట్స్. యూజింగ్ ద ఫాలోయింగ్ డేటా డ్యూరింగ్ ఫస్ట్ వీక్ ఆర్ అప్లై 1994. సో అది 2007 అండి, మార్చుకోండి. సో ది వర్కర్ మ్యాన్ మిస్టర్ కళ్యాణ్ మ్యానుఫ్యాక్చర్డ్ 300 యూనిట్స్. కళ్యాణ్ ప్లేస్లో నాగార్జున అనే పేరు యాడ్ చేసుకోండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియంలో నాగార్జున అని ఉంది, ఇంగ్లీష్లో కళ్యాణ్ అని ఉంది, మార్చుకోండి, అది నాగార్జున అని రాసుకోండి. సో 300 ఆర్టికల్స్ హీ రిసీవ్స్ వేజెస్ ఫర్ ఏ గ్యారంటీడ్ 48 hours week at the rate of per hour. So the estimated time to produce one article 10 minutes, and under incentive scheme the time allowed is increased by 20%. Calculate his gross wages according for a piece work with government weekly wage. B rowan premium bonus, C halsey premium bonus. సో 50% టు వర్క్ మ్యాన్. కింద చూడండి, ఎస్టిమేటెడ్ టైమ్ టు ప్రొడ్యూస్ 1 ఆర్టికల్ 10 minutes. మీరు ఈ క్వశ్చన్ని నేను ఆన్సర్ చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి కళ్యాణ్కి సంబంధించిన, అంటే నాగార్జునకి సంబంధించిన, కళ్యాణ్ ప్లేస్లో నాగార్జునను ఎస్టిమేట్ చేసుకోండి, ఊహించుకోండి. సో ఆ వర్కర్కి సంబంధించిన స్టాండర్డ్ టైం అలౌడ్ ఇవ్వలేదు. సో అలాగే అక్కడ వర్కర్కి సంబంధించి ఓన్లీ అతను వర్కింగ్ అవర్స్ మాత్రమే ఇచ్చారు, అది 48 hours. సో అతను మ్యానుఫ్యాక్చర్డ్ ఎంత చేశాడు ఇచ్చారు, 300 ఆర్టికల్స్, ప్రొడ్యూసెడ్ యూనిట్స్ ఉన్నాయి 300. సో వీక్ ఎట్ ది రేట్ ఆఫ్ per hourకి ₹4 యూనిట్ రేట్ ఇవ్వలేదు. సో అయితే ఇక్కడ మనకి 1 ఆర్టికల్కి 10 minutes అయితే, సో టోటల్ 300 ఆర్టికల్స్కి ఎంత అవుతుందో దాని ప్రకారం మీరు స్టాండర్డ్ టైంని ఎస్టిమేట్ చేసుకోండి అని ఇచ్చాడు. ఇది వరకు ఇలాంటి సమ్ చేస్తారు కదా, అలాగే చేస్తారు ఇప్పుడు కూడా.
అలా చేస్తే 300 ఇంటూ 10/10 మినిట్స్ అంటే మనం అవర్కి 60 కాబట్టి 10/60 చేస్తే 50 వస్తుంది, 50 అవర్స్. కానీ 20% ఇక్కడ మనకి ఏమైందంటే ఇన్సెంటివ్ స్కీమ్ పర్పస్ మీద 20%ని ఇంక్రీజ్ చేశారు. సో ఇన్సెంటివ్ స్కీమ్ ఇంక్రీజ్ చేశారు లేబర్కి. సో 20% ఇంక్రీజ్ చేశారు కాబట్టి దాని ప్రకారం మనం కట్టాలి. 10కి 20% యాడ్ చేయాలి. 10 ఇంటూ 20/100 చేస్తే 2 మినిట్స్ యాడ్ చేసి 12 మినిట్స్కి మనం 300 ఆర్టికల్స్కి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తే అలౌట్ టైం వస్తుంది, స్టాండర్డ్ టైం. సో హాల్సే ప్రీమియంకి వర్క్ మ్యాన్కి బోనస్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ రేటే వాడు ఆల్రెడీ ఇచ్చాడు, అదే రేటు 50% వర్క్ మ్యాన్. కింద చూడండి, ఎస్టిమేటెడ్ టైమ్ టు ప్రొడ్యూస్ 1 ఆర్టికల్ 10 మినిట్స్. ముందు ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. స్టాండర్డ్ టైమ్ టు ప్రొడ్యూస్ 1 ఆర్టికల్ ఇంక్రీజ్ 20%. సో 10 ఇంటూ 20/100 10 మినిట్స్ ప్లస్ 2 మినిట్స్ వచ్చింది, 2 యాడ్ చేయండి. సో టోటల్ 12 మినిట్స్. కింద స్టాండర్డ్ టైం ప్రొడ్యూస్ 300 ఆర్టికల్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 12 మినిట్స్ పెర్ ఆర్టికల్. సో కింద చూడండి, 300 ఆర్టికల్స్ అతను ప్రొడ్యూస్ చేస్తే 12 మినిట్స్ పెర్ ఆర్టికల్కి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి. 300 ఇంటూ సో 12 మనకి అవర్కి 60 మినిట్స్ కాబట్టి 60తో డివిజన్ చేస్తే ఇక్కడ 60 అవర్స్ వచ్చింది. టైం టేకెన్ ప్రొడ్యూస్ 300 ఆర్టికల్స్కి 48 అవర్స్ తీసుకున్నాడు వర్క్ చేయడానికి వర్కరు. కింద చూడండి, నెక్స్ట్ ఫస్ట్ వన్ మనం స్టాండర్డ్ టైం అలౌడ్ 60 అవర్స్, టైం టేకెన్ 48 అవర్స్, టైం సేవ్డ్ మైనస్ చేస్తే 12 అవర్స్ వచ్చింది. సో రేట్ పర్ అవర్ 4 రూపీస్ వచ్చింది. చూడండి, అది క్వశ్చన్లో ఉంది. నెక్స్ట్ కింద వేజెస్ ఆఫ్ మిస్టర్ నాగార్జున ఆఫ్ హీస్ పెయిడ్ అకార్డింగ్ టు పీస్ వర్క్ మెథడ్. ఏ పీస్ వర్క్ మెథడ్, బి హాల్సే, బి రోవాన్, సి హాల్సే కట్టమన్నాడు. ఏ చూడండి, సో ఇక్కడ మనకి కళ్యాణ్ ప్లేస్లో నాగార్జున అని సరి చేసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఇక్కడ అకార్డింగ్ పీస్ వర్క్ మెథడ్ ఏంటంటే వేజెస్ ఫర్ 60 అవర్స్ టైమ్ అలౌడ్ ఫర్ 300 ఆర్టికల్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 4 రూపీస్. మనకి పీస్ వర్క్ మెథడ్ ప్రకారం ఫార్ములా ఎర్నింగ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూసెడ్ ఇంటూ పీస్ రేట్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని, 300 యూనిట్స్, పీస్ రేటు 4 రూపీస్ వచ్చింది, క్వశ్చన్లో ఉంది. అంటే డైరెక్ట్గా యూనిట్ రేట్ ఇవ్వలేదు, మనం దానికి రేట్ పర్ అవర్నే తీసుకోవాలి. ఇవ్వనప్పుడు అదే తీసుకున్నాం. యూనిట్స్ ప్రొడ్యూసెడ్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం, లేదంటే స్టాండర్డ్ టైం తీసుకుందరు. సో 300 ఇంటూ 4 చేస్తే 240 వర్కర్ యొక్క వేజెస్. ఏ ప్రకారం వర్కర్ వేజెస్, నాగార్జున వేజెస్. సో బి పీస్ రేట్ ప్రకారం అయిపోయింది. నెక్స్ట్ వేజెస్ ఆఫ్ మిస్టర్ నాగార్జున హీఈస్ పెయిడ్ అకార్డింగ్ టు రోవాన్ ప్లాన్. సరి చేసుకోండి. ఫార్ములా చూడండి, టీ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ టీ ఇంటూ ఆర్. సో వేర్ టీ ఈక్వల్ టు టైం టేకెన్, క్వశ్చన్లో 48 అవర్స్ ఉంది, స్టాండర్డ్ టైం కనుక్కున్నారు 60 అవర్స్. ఆర్ ఈక్వల్ టు రేట్ పర్ అవర్ 4 రూపీస్. ఫార్ములా అప్లై చేయండి, 48 ఇంటూ 4 ప్లస్ 60 మైనస్ 48 బై 60 ఇంటూ 48 ఇంటూ 4. ఫార్ములా ప్రకారం అన్నీ అప్లై చేశారు. సో క్యాన్సిలేషన్, 48 ఇంటూ 4 ప్లస్ 60 మైనస్ 48 12/60 ఇంటూ 48 ఇంటూ 4 1. ఇప్పుడు ప్లస్ ముందు ఒక పార్ట్, ప్లస్ తర్వాత ప్లస్ ముందు టీ ఇంటూ ఆర్ నార్మల్ ఎర్నింగ్, తర్వాతది బోనస్ యాడ్ అవుతుంది. సో 48 ఇంటూ 4 192 ప్లస్ 12/60 ఇంటూ 48 ఇంటూ 4 చేస్తే 38.40, బోనస్ యాడ్ చేస్తే 230.40 నాగార్జున యొక్క రోవాన్ ప్లాన్ ప్రకారం అతని వేజెస్. సో నెక్స్ట్ సి వేజెస్ ఆఫ్ మిస్టర్ నాగార్జున ఇఫ్ ఈస్ పెయిడ్ అకార్డింగ్ టు హాల్సే ప్లాన్. సో టీ ఇంటూ ఆర్ ప్లస్ 50% ఎస్ మైనస్ టీ ఇంటూ ఆర్. సో వేర్ టీ ఈక్వల్ టు టైం టేకెన్ 48 అవర్స్, ఎస్ ఈక్వల్ టు స్టాండర్డ్ టైం 60 అవర్స్, ఆర్ ఈక్వల్ టు రేట్ పర్ అవర్ 4 రూపీస్. సో ఇక్కడ టీ ఇంటూ ఆర్ 48 ఇంటూ 4 ప్లస్ సో 50% అంటే 50/100 క్వశ్చన్లో ఇచ్చాడు, ఇవ్వకపోయినా ఫిక్స్డ్ పర్సెంటేజ్ అదే వస్తుంది. 50/100 ఇంటూ ఎస్ 60 మైనస్ టీ 48 ఇంటూ ఆర్ 4. సో 48 ఇంటూ 4 ప్లస్ 50% 50/100 ఇంటూ 60 మైనస్ 48 12 ఇంటూ 4. సో ప్లస్ ముందంతా నార్మల్ ఎర్నింగ్ ప్లస్ తర్వాత బోనస్ అండి. టోటల్ ఎర్నింగ్ చెప్పండి. 48 ఇంటూ 4 192 ప్లస్ 50/100 ఇంటూ 12 ఇంటూ 4 క్యాల్సీలో లేదా నార్మల్ వర్క్ చేస్తే 24 బోనస్ వచ్చింది. 192కి 24 బోనస్ని యాడ్ చేయండి. టోటల్ ఎర్నింగ్ నాగార్జునది 216 రూపీస్ టోటల్ ఎర్నింగ్ అండి హాల్సే ప్లాన్ ప్రకారం. ఈ లెక్కలో రోవాన్, హాల్సే, సో అదేవిధంగా పీస్ వేజ్ కూడా అడిగాడు. మనం ఇక్కడ కొత్త పాయింట్ అలా వస్తే అలౌట్ టైం ఇవ్వలేదు,
సో 300 ఆర్టికల్స్ యూనిట్స్ ప్రొడ్యూసర్ పీస్ రేట్ ఇచ్చి అవి ఇచ్చాడు, కానీ యూనిట్ రేట్ ఇవ్వలేదు. దానికి అవర్ రేట్ తీసుకున్నాం. అలాట్ టైం 20% ఇంక్రీజ్ అని చెప్పాడు. 10 మినిట్స్ అలౌట్ చేస్తూ ఒక ఆర్టికల్కి దానికి 20% కట్టి 10 మినిట్స్కి 2 మినిట్స్ కలిపితే టోటల్ 1 ఆర్టికల్కి 12 మినిట్స్ చెప్పిన 300 ఆర్టికల్స్ కంపేర్ చేసుకుంటే పెర్ అవర్ రేట్కి వేజెస్ కాబట్టి 60 మినిట్స్ చెప్పిన మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ 60 అవర్స్ అతని స్టాండర్డ్ టైం వచ్చింది. ఇలా మనం ఈ లెక్కని కంప్లీట్ చేసుకోవాలండి. సో ఇందులో కొత్త పాయింట్ వచ్చేసరికి అదొక్కటే. ఈ విధంగా టోటల్ లేబర్ కాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఈ సమ్తో. ఇక్కడికి మనకి లేబర్ చాప్టర్ అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్ విందీ గారి నెక్స్ట్ క్లాస్లో విందీ గారి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.